సో నెక్స్ట్ క్లాస్ వచ్చి హై ఫ్రీక్వెన్సీ ఎలా చేయాలి ఏంటి అనేది హెయిర్కి అండ్ వాటి బెనిఫిట్స్ కూడా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే ఓల్డ్ స్టూడెంట్ చేసి చూపిస్తుంది తనకి. సో ఇప్పుడైతే తను చేస్తున్నారనమాట. నాకే అంటే డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది. సో వాళ్ళకి వీడియోస్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు కావున నేనే చేయించుకుంటూ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మనకి హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్నా కూడా ఈ హై ఫ్రీక్వెన్సీ పెట్టుకోవడం ద్వారా మనకి బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే కూడా కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్పా చేయించుకుంటున్నా. అసలు హెయిర్ స్పా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, క్రీమ్ అప్లికేషన్ అది ఎలా ఉండాలి, ఎన్ని డేస్కి ఒకసారి చేయించుకోవాలి, సో హెయిర్ స్పా వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు క్రీమ్ అది కూడా అప్లై చేసి నాకు హెయిర్ స్పా అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలా హెయిర్ స్పా చేయడం ద్వారా కూడా మనకి మన హెయిర్కి చాలా మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది. అండ్ అలాగే హెయిర్ సిల్కీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో హెయిర్ స్పా వలన కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బాగా చేస్తుందా థాయి మసాజ్ పెట్టండి. మన చెయ్యి కొంచెం హాట్ కదా, పెట్టాలి. సో ఇలా క్రీమ్ అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత మసాజ్ ఎలా చేయాలి, ఎంత టైం చేయాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే మనకి మసాజ్ ద్వారా చాలా రిలాక్సింగ్ ఉంటుంది, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మసాజ్ ద్వారా మనకి హెడ్ మసాజ్లో కానీ, అంటే హెడ్ ఆయిల్ మసాజ్ ఉంటుంది కదా, ఆయిల్ మసాజ్లో కానీ, హెయిర్ స్పాలో కానీ మెయిన్ మసాజ్ చాలా రిలాక్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ పెట్టుకున్నా. ఇది వచ్చి నేను 10 minutes పెట్టుకున్నాను అనమాట. ఆఫ్టర్ 10 minutes దానికదే ఆగిపోతుంది ఆటోమేటిక్గా. సో స్టీమ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా హెయిర్ వాష్ అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మీలో కూడా ఎవరికైనా క్లాసెస్ కావాలనుకుంటే 7997022838 నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కొని క్లాసెస్ అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.